నమస్కారం, ప్రిన్స్ టీవీ న్యూస్ కి స్వాగతం. కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన వారికి ప్రతి నెల 7,000 రూపాయలు ఇవ్వాలని సిపిఎం జిల్లా కార్యదర్శి పాసం రామారావు డిమాండ్ చేశారు. సిపిఎం జిల్లా కమిటీ పిలుపు మేరకు బ్రాడీపేటలోని వార్డు సచివాలయం వద్ద సిపిఎం శ్రేణులు నిరసన కార్యక్రమం చేపట్టాయి. ఇందులో భాగంగా సచివాలయ కార్యదర్శి రాజశేఖర్ కు సిపిఎం శ్రేణులు వినతిపత్రం సమర్పించారు. అనంతరం పాసం రామారావు మాట్లాడారు. దేశవ్యాప్తంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కరోనా నేపథ్యంలో ఉపాధి కోల్పోయినటువంటి ప్రతి కుటుంబానికి ప్రభుత్వం స్పందించి 7,500 రూపాయలు ప్రతి నెల ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా అన్ని సచివాలయాల దగ్గర ఈరోజు ఆందోళన జరుగుతూ ఉంది. 7,500 రూపాయలు ఎక్కడ తెచ్చిస్తారని చెప్పేసి మీరు అనొచ్చు. ప్రభుత్వం సడన్గా లాక్డౌన్ ప్రకటించింది. 3 నెలల నుంచి ఉపాధి కోల్పోయారు. గతంలో పెద్ద పెద్ద పెట్టుబడిదారులకు నష్టాలు వచ్చినాయి అని చెప్పేసి అంటే 5.5 లక్షల కోట్ల రూపాయల రాయితీలు ఇచ్చారు. అలాంటి సమయంలో ప్రభుత్వమే బాధ్యత తీసుకొని ప్రతి కుటుంబానికి 7,500 రూపాయలు కనుక ఇస్తే వాళ్ళు వెంటనే వాళ్ళ కొనుగోలు శక్తి పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది గొంతెమ్మ కోరిక కాదు, ఇవ్వడానికి అవకాశం ఉంది. ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉన్నాయి, కంపల్సరీగా ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీ కోరుతా ఉంది. ఇదే కాదు, ఈరోజు ఎఫ్సిఐ గోదాముల్లో బియ్యం ముక్కిపోతూ ఉన్నాయి. 6 నెలల పాటు ప్రతి మనిషికి 10 కేజీలు బియ్యం ఇవ్వడానికి అవకాశం ఉన్నటువంటి బియ్యం ఉన్నాయి. 6 నెలల పాటు ప్రతి మనిషికి, దేశంలో ఉన్నటువంటి ప్రతి మనిషికి 6 నెలల పాటు 10 కేజీల చొప్పున బియ్యం ఇవ్వాలనేటువంటిది రెండో డిమాండ్. మూడో ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే ఈరోజు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఉంది. ఈ చట్టం పనులు జరుగుతూ ఉన్నాయి. దానికి పట్టణాలకు కూడా అనువర్తింపజేసి పట్టణాల్లో కూడా దాన్ని అమలు జరిపి 2 సంవత్సరంలో 200 రోజులు పని దినాలు ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. రోజుకి వేతనం 600 రూపాయలు ఇవ్వాలని కూడా మేము కోరుతా ఉన్నాం. ఇదే కాదు, కార్మిక చట్టాల్లో మార్పులు తెచ్చారు. ఈ కార్మిక చట్టాల్లో మార్పులు ఏంటంటే ఈరోజు పాత కార్మిక చట్టాలను రద్దు చేసి పోరాడి సాధించు. వైసీపీ ఏడాది పాలన, తెలుగుదేశం పార్టీ నాయకుల అక్రమ అరెస్టులకు నిరసనగా టీడీపీ నాయకులు పాదయాత్ర ద్వారా అసెంబ్లీకి చేరుకున్నారు. అసెంబ్లీ వద్దనున్న అగ్నిమాపక కేంద్రం నుండి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాదయాత్ర చేపట్టి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ విధ్వంస పాలన చేస్తున్నారని తెలుగుదేశం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగం చేశారు. తొలిసారి ఆన్లైన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించిన గవర్నర్ పలు అంశాలను ప్రస్తావించారు. గడిచిన ఏడాది కాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని అన్నారు. విద్యా, వైద్య రంగాల్లో సమూల మార్పులు తీసుకొస్తూ ప్రభుత్వం ముందుకెళ్తుందని గవర్నర్ కితాబ్ ఇచ్చారు. మేనిఫెస్టోలో రూపొందించిన 40 హామీలు ప్రభుత్వం అమలు చేసిందని, విద్యుత్, రవాణా, పరిశ్రమల అభివృద్ధికి కృషి చేస్తున్నట్టు కొనియాడారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా సంక్షేమ పథకాలు అందిస్తుందని చెప్పారు. ఏడాదిలో 42,000 కోట్లతో సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పాటు 18 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ చేసినట్టు తెలిపారు. రాష్ట్రంలో సేవా రంగంలో 9.1%, పారిశ్రామిక రంగంలో 5% వృద్ధి సాధించినట్లు వివరించారు. మనబడి కార్యక్రమంలో భాగంగా 15,700 స్కూళ్లలో మౌలిక వసతులు కల్పించామని, నాడు నేడు పథకం ద్వారా ప్రభుత్వ ఆసుపత్రులకు జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 30 లక్షల మంది పేదలకు ఇల్లు ఇస్తున్నారని, 50 లక్షల మందికి పెన్షన్ రూపంలో లబ్ధి చేకూరుస్తున్నారని గుర్తు చేశారు. రివర్స్ టెండరింగ్ ద్వారా 2,200 కోట్ల రూపాయల ఆదా జరిగిందని, కరోనా కట్టడి కోసం ప్రతిరోజు 15,000 పరీక్షలు చేస్తున్నట్టు తెలిపారు. వాలంటీర్లు, పోలీస్ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తుందని ప్రశంసించారు. Economic growth rate of 8.16% in 2019-20. This is above the national average of 5% over the same period. Our services sector has registered the highest growth rate of 9.1%, followed by agriculture and allied sector at 8% and industry at 5%. Our per capita income measured at current prices has increased by more than 12% from rupees 1,51,173 in 2018-19 to rupees 1,69,519 in 2019-20. My government is committed to enhancing citizens and enterprise prosperity and productivity through equitable
and inclusive economic development. We intend to strengthen our strategic resources such as water and minerals, our rural and urban infrastructure, strategic infrastructure in the power and transport sectors and industry sector, welfare and Navaratnalu. I am proud to state that my government has turned a new leaf in ushering in unprecedented reforms and rolling the welfare carpet to the doorstep of the deprived section by empowering them economically, politically and socially. My government has spent 42,000 crores benefiting 3.98 crore people under various schemes during the year. The welfare in education being with the Amma Bodhi, where the mother is incentivized for sending her children to school, and my government is the first and the only one to introduce such a measure. Rupees 6,350 crores at the rate of 15,000 each have been given to 42.33 lakh mothers, benefiting 83 lakh children under this scheme. The scheme covers students from class 1 to intermediate. Jagan Anna Vidya Kanuga, wherein kids comprising 3 pairs of uniform, text and notebooks, bags, shoes and socks are being given as a kit. This has cost 656 crores for 39,70,899 students. The midday meal scheme has been refined by adding taste and variety into the menu, which the Chief Minister had taken personal interest in deciding in keeping in view the nutrition and other factors in mind. Jagananna Goru Mudda, as the scheme is called, cost rupees 1,1105.36 crores and about 39,70,899 students will be testing the generous trust given by the Chief Minister. When the child enters the graduation, full fees reimbursement besides allowance for hostel and mess charges are also taken care of by my government. Under Jagananna Vidya Divana, rupees 3,857 crores was given to over 18.51 lakh students as fees reimbursement. Under Jagananna Basati Divana, rupees 1,221 crore are given to 15.57 lakh students residing in hostels. The most innovative and useful decision taken by my government is introduction of English medium from class 1 to class 6. Nearly 97% of the parents have endorsed this English medium from primary level, though there are some hurdles. There could be some shortcomings, yes, but our government has taken enough precautions by starting bridge course to the students and training the teachers to cope up with the new curriculum. ఈ నెల 17న చేపట్టనున్న చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి అగస్టిన్ పిలుపునిచ్చారు. బడ్జెట్లో అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని, బాధితుల మరణాలు ఆపాలని డిమాండ్ చేస్తూ లా సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ ధర్నా చేపట్టింది. ఇందులో భాగంగా అగస్టిన్తో పాటు సిపిఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి మాట్లాడారు. రామయ్య, ప్రసాద్, సత్యనారాయణ, సీను తదితరులు ధర్నాలో పాల్గొన్నారు. వెంటనే నెరవేర్చాలని చెప్పేసి మేము రాష్ట్ర కమిటీ పిలిపించిన ప్రకారం రేపు ముఖ్యమంత్రి గారి విజ్ఞాపన పాదయాత్ర మంగళగిరి అంబేద్కర్ బొమ్మ దగ్గర నుంచి అసెంబ్లీ వరకు పెట్టిన పాదయాత్ర జిల్లాలో ఉన్న అగ్రిగోల్డ్ బాధితులందరూ పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి ఈ చెలో అసెంబ్లీలో మా విజ్ఞాపనలు ముఖ్యమంత్రి గారు విని మాకు వెంటనే న్యాయం చేయాలని చెప్పేసి, అలాగే మరణించినటువంటి బాధితులకి ఎక్స్కేసీ ఇచ్చి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి, ఈ అగ్రిగోల్డ్ బాధితుల యొక్క మరణాలు ఇంకా
జరగకుండా ఆపాలని చెప్పేసి ఏదైతే యాజమాన్యం ఉందో వారి యొక్క జలసాలు ఎప్పటికి ఆగుతాయో వాళ్ళైతే హ్యాపీగా కోట్ల రూపాయలు వినియోగించి కారులో తిరుగుతున్నారు. వారికి కట్టిన కస్టమర్లు ఏమో రోడ్డు మీద పడి అనేక ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ప్రభుత్వం స్పందించి ఏదైతే అగ్రిగోల్డ్ బినామీ ఆస్తులు, అగ్రిగోల్డ్ కంపెనీ ఆస్తులు, అలాగే కంపెనీ మార్కెటింగ్ డైరెక్టర్ యొక్క అక్రమ ఆస్తుల్ని వాడు తీసుకొని పేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాలు కానీ లేదా ప్రభుత్వ కార్యాలయాలు కానీ కేటాయించి ఆ డబ్బులతో అగ్రిగోల్డ్ బాధలు వెంటనే ఆదుకోవాలని చెప్పేసి ఆగస్టు 15వ తారీఖు స్వాతంత్ర్య సందర్భంగా 20,000 రూపాయలకు ఇవ్వాలని చెప్పేసి, అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా 20,000 పైన కట్టినటువంటి ప్రతి బాధితుడికి వారు కట్టినట్లు 50% ఇవ్వాలని చెప్పేసి, డిసెంబర్ 25 క్రిస్మస్ సందర్భంగా మిగతా వారికి అందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పేసి ఈ రోజు బడ్జెట్లో పెడతారని చెప్పేసి అనుకున్నాం. పెట్టిన సమక్షంలో రేపు చెలో అసెంబ్లీ జరుగుతుంది. ఈ చెలో అసెంబ్లీని జిల్లాలో ఉన్న అగ్రిగోల్డ్ బాధితులందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాం. అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో అట్లాగే పాదయాత్రలో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోవాలని 1150 కోట్లు విడుదల చేయాలని, దానికి సంబంధించి ఇప్పటికి విడుదల చేసిన అమౌంట్ పోను మిగతా అమౌంట్ అంతా కూడా మరి విడుదల చేసి కస్టమర్లంతా కూడా ఆదుకోవాలని, 20,000 లోపు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మరి ఆదుకుంటామని చెప్పారు. ఆదుకుంటానికి మరి వీళ్ళందరూ కూడా ఆగస్టు 15 లోపున వీళ్ళందరూ కూడా 20,000 లోపు వాళ్ళందరూ కూడా డబ్బులు చెల్లించాలని, అట్లాగే 20,000 పైనుండి 20,000 చాలనుకున్న వాళ్ళు కూడా వాళ్ళ లిస్టులో చేర్చి వాళ్ళందరూ కూడా న్యాయం చేయాలని కోరుతా ఉన్నాం. మిగతా వాళ్ళందరూ కూడా మరి గాంధీ జయంతి రోజున ఏదైతే అక్టోబర్ 2 గాంధీ జయంతి ఉందో ఆ రోజున వాళ్ళ సగం అమౌంట్లు ఇవ్వాలని కోరుతా ఉన్నాం. మిగతా సగం అమౌంట్ క్రిస్మస్ కి అట్లాగే దీపావళి సందర్భంగా మరి వాళ్ళకి కొత్త అమౌంట్ కూడా ఇచ్చి మరి ఈ వైసీపీ ప్రభుత్వం మరి ఏదైతే ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయో దాంట్లో బడ్జెట్ ని కేటాయించి అగ్రిగోల్డ్ మరి కస్టమర్లు ఏజెంట్లు ఆదుకోవాలని, మరి ఏదైతే మరి మాట తప్పను మనవం చెప్పనని చెప్పినటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం 2వ దఫా వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. 2,24,789.18 కోట్ల అంచనా వ్యయంతో బడ్జెట్ రూపొందించారు. అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, మండలిలో ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. అభివృద్ధి, సంక్షేమం సమ్మిళితం చేసిన బడ్జెట్ ను రూపొందించారు. అచ్చమైన తెలుగు కవితతో అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగాన్ని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రారంభించారు. ఇప్పుడు ప్రపంచమంతా కోవిడ్-19 అనే మహమ్మారితో కనివిని ఎరుగని సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. ఇంతవరకు మనకు తెలిసిన జీవన వ్యవహారం ప్రపంచమంతటా ఒక్కసారి ఆగిపోయింది. కోవిడ్-19 మహమ్మారితో సాగిస్తున్న సమరంలో మన ప్రభుత్వం ముందు వరుసలో నిలబడమే కాక మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సమర్థ నేతృత్వంలో పూర్తి అంకితభావంతో సాయశక్తులు ఒడ్డి పోరాడుతున్నది. అన్నిటికన్నా ముందు ఈ సమరంలో ముందు వరుసలో నిలబడి నిస్వార్థంగా విధి నిర్వహణ చేస్తున్న వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి, గ్రామ వార్డు వాలంటీర్ల మరియు సచివాలయ సిబ్బందికి, పోలీసు సిబ్బందికి, పంచాయతీరాజ్ మున్సిపల్ శాఖల సిబ్బందికి, ప్రభుత్వ ప్రైవేట్ రంగాలకు చెందిన సిబ్బందికి, ఆశా వర్కర్స్కు, వారి కుటుంబాలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గత కొద్ది రోజులుగా కోవిడ్-19 వలన విధించిన నిర్బంధంను అంచెలంచెలుగా సడలిస్తూ ఆర్థిక వ్యవస్థ కుంటుపడకుండా మన ప్రభుత్వము తగు జాగ్రత్తలు తీసుకుంటున్నది. ఈ విషమ పరిస్థితుల్లో కూడా 2020-2021 సంవత్సరాలకు సంబంధించిన ఆర్థిక కార్యాచరణ ప్రణాళిక ద్వారా ప్రజలు ఆకాంక్షలను నెరవేరుస్తామని తెలియజేస్తున్నాను. అన్ని రకాల సంపదల్లో పేదలకు భాగం కల్పించిన వాడే నిజమైన నాయకుడు. వన్స్ అగైన్ రిపీట్ అధ్యక్ష, అన్ని రకాల సంపదల్లో పేదలకు భాగం కల్పించిన వాడే నిజమైన నాయకుడు అనే మాటలను స్ఫూర్తిగా తీసుకొని అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం మేనిఫెస్టోను తయారు చేసి ఆ మేనిఫెస్టోలోని వాగ్దానాల్లో 90% మొదటి సంవత్సరంలోనే నెరవేర్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల తరఫున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ అద్భుత విజయం చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. జాతిపిత మహాత్మా గాంధీ గారి స్ఫూర్తిదాయక పలుకులు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాను అధ్యక్ష. మన చర్యలే మన ప్రాధాన్యతలను ప్రదర్శిస్తాయి.
మన చర్యలే మన ప్రాధాన్యతలను మరి ప్రదర్శిస్తాయి. మన ప్రియతమ నాయకులు కీర్తిశేషులు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి, డాక్టర్ శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నమ్మిన ఈ దృక్పథాన్నే వారసత్వంగా అందిపుచ్చుకున్న మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజల జీవితంలో మేలు మార్పులు తెచ్చినప్పుడే మన ముందు చూపుకు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.